ఇది చూస్తున్నారు, నేనేం సిమెంట్ వ్యాపారం పెట్టలేదండి. కాకపోతే సిమెంట్ బస్తాలు వేసి 1 టన్ను లోడ్ కెపాసిటీతో ఈ రేజ్ ప్లస్ ఎలక్ట్రిక్ ఆటో నడుస్తుందా లేదా అనేది ప్రశ్న. దాన్ని మీకు లైవ్లో చూపిస్తాం. కంపెనీ వాళ్ళు చెప్తుంది ఓఎస్ఎం సంబంధించిన రేజ్ ప్లస్ ఎలక్ట్రిక్ ఆటో అంటే ఒకసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు. బూస్ట్ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 10 కిలోవాట్ల పీక్ పవర్ ఆఫర్ చేస్తున్నారు. అలానే 46 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఎలక్ట్రిక్ ఆటోలో మీకు లభిస్తుంది. మరి ఇప్పుడు టెస్ట్ చేస్తే 1 టన్ను లోడ్ కెపాసిటీ వేసి ఆ లోడ్ లాగుతుందో లేదో చెక్ చేద్దాం. మనం చాలా డౌన్ స్లోప్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వస్తే మీకు అర్థమవుతుంది. అలా కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట. సో రేజ్ ప్లస్ ఎలక్ట్రిక్ ఆటోలో ఉన్న రేజ్ అంతా ఇప్పుడు మనం చూడాల్సి వస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఫార్వర్డ్ మోడ్లోనే ఉంది, బూస్ట్ మోడ్లోకి ఇంకా వెళ్ళలేదు. సక్సెస్ఫుల్గా అయితే మనం ఎలక్ట్రిక్ ఆటో మీద 1 టన్ను లోడ్ పెట్టి అయితే స్లోప్ మీద వెళ్ళడం జరిగిందండి. ఇక ఈ ఎలక్ట్రిక్ ఆటో కంపెనీ వాళ్ళు చెప్తున్న ఆన్ రోడ్ ధర చూసుకున్నట్లయితే 3,85,000 రూపాయలు ఆఫర్ ప్రైస్తో 3,80,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ ఆటోని. ఇక ఈ ఎలక్ట్రిక్ ఆటోకి 3 సంవత్సరాలు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఆఫర్ చేస్తున్నారు, లేదా 80,000 కిలోమీటర్లు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి రేజ్ ప్లస్ ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.